సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి నవీన్ను ఫిజికల్ డైరెక్టర్ వాసు కొట్టడంతో అతని చేయి విరిగింది. ఈ ఘటనపై విద్యార్థి తండ్రి మల్లేశం జిల్లా పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు జాలిగామ నరసింగరావుతో కలిసి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. అయితే పాఠశాలలో ఓ విద్యార్థి పుట్టినరోజు వేడుకలు జరిపి అతనికి కేక్ తినిపించడంతో పీటీ విద్యార్థులను కొట్టాడని, దీంతో తమ కొడుకు నవీన్ చేతి విరిగిందని విద్యార్థి తండ్రి మల్లేశం తెలిపారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే టీసీ ఇచ్చి పంపిస్తానని పీడీ బెదిరింపులకు గురి చేశాడని చెప్పారు. అయితే ఈ విషయమై ఎవరిని అడిగినా పట్టించుకోకపోవడంతో కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పీడీపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల నరసింహులు, గౌరవ సభ్యులు దశరథం పాల్గొన్నారు. గతంలోకి ఇప్పటికి చూసుకున్నట్టయితే చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే గతంలో ఉన్న టీచర్స్ అక్కడే తల్లి తండ్రి ఉండి పిల్లలని అన్ని విధాలుగా చూసుకునేవారు. కానీ ఈ రోజులో ఇక్కడ నడుస్తున్నటువంటి ఉపాధ్యాయులు మాకేమి సంబంధం లేనట్టుగా పేరెంట్స్ను లోపలికి రానివ్వకుండా, పిల్లల యొక్క మంచి చెడులు తెలుసుకోకుండా చుట్టూ ఒక కంచెలాగా ఏర్పాటు చేసి అక్కడే చదివే పెద్ద పిల్లలు ఎవరైతే 12వ తరగతి చదువుతున్నారో వాళ్ళను లీడర్స్గా విభజించి పిల్లలపైన అజమాషికి చలాయిస్తూ ఉన్నారు. దీనివల్ల పిల్లలు మానసికంగా, శారీరకంగా ఎదగలేక, వాళ్ళ చదవలేక కుంటుపడిపోతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో నిన్న జరిగినటువంటి సందర్భం, నవదీప్ అనే అబ్బాయి ఏదో చిన్న బర్త్డే పార్టీ ఉందని చెప్పేసి వాళ్ళ క్లాస్లో సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటే అక్కడే పనిచేస్తున్న పీటీ గారు 12వ తరగతి చదివే పిల్లల్ని ఉసిగొల్పి ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో వాళ్ళని తీసుకురమ్మని చెప్పిన సందర్భంలో వాళ్ళు మామూలుగా హ్యాండిల్ చేయకుండా పెద్ద పిల్లలు వాళ్ళ యొక్క మానసిక స్థితిని కోల్పోయి విచక్షణ రహితంగా కొట్టడం వల్ల అబ్బాయికి చేతి విరగడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మన జిల్లాలో సుమారుగా చాలా సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. కానీ వీటిని పట్టించుకునే నాతుడే లేడా? మరి పిల్లలకు ఏమన్నా జరిగితే బాధ్యులు ఎవరని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఈ సందర్భంలో కలెక్టర్ గారికి చెబుదామని చెప్పేసి అన్ని పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో రావడం జరిగింది. కేక్ గోపించినాక మా క్లాసులు దొరికిరు. అన్న వాళ్ళు ఇట్లా అందరు పైసలు తెప్పించినప్పుడు మా క్లాసులు దొరికిరు. దానికి సార్కి తెలిసింది. అదే సార్ తెలియగానే సార్ అరే ఎవరెవరో పీడీ సార్కి తెలిసింది. తమ్ముళ్ళు చెప్పారు అంటే ఎవరో చూసిన వాళ్ళు. పీడీ సార్ అన్నలకు చెప్పి అరే ఎవరెవరు ఉన్నారో నేమ్స్ రాసుకురాపోర్రా అంటే 10th ఏబీ 9th ఏబీలోకి పోయి నేమ్స్ రాసుకున్నారు. 9th ఏకి వచ్చి ఇంకొంతమంది ఉన్నారు ఎత్తలేరు, మీరేం చెప్తలేరు అనుకుంటా ఫస్ట్ లైన్ మొత్తాన్ని కొట్టిండు. ఆ తర్వాత సెకండ్ ఇయర్ మా క్లాస్ ఇన్ఛార్జ్ అని వచ్చి ఆపాడు. పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తా సార్ అంటే ఫోన్ ఇయ్యలే. వేరే ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేస్తా అంటే టీసీ ఇస్తా అన్నారు. మరి ఇట్లా అయితే ఎవరు చూపించారు హాస్పిటల్లో? నేను వేరే ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేసి డాడీకి చెప్తే డాడీ అప్పటి వరకు డాడీ వచ్చే వరకు ఎవరికి చెప్పలేదు. హాస్పిటల్ తీసుకోలేదు ఎవరు? ఆయింట్మెంట్ ఇచ్చారు, స్కూల్ ఇచ్చిరా? మరి కేక్ కట్ చేయించింది దాంట్లో నువ్వు ఉన్నావా? నేను ఆ రోజు నైట్ మేము అనుకున్నాం. కొంతమంది వాళ్ళకి నువ్వు చెప్పలేదా నేను కాదు సార్ కొట్టి? నేను చెప్పిన అన్న నేను కాదన్న కొట్టకన్నా అంటే అందరినీ కొట్టిండు. ఫస్ట్